గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ముందుగా మాట్లాడుకొని ఆ తర్వాత వేరే పాయింట్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ముందుగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం గురించి చెప్పాలి అంటే, కానీ ప్రస్తుతం అది రాష్ట్రం కాదు. మొన్నటి వరకు 2019వ సంవత్సరం వరకు కూడా భారతదేశంలో అంతర్భాగంగా ఒక రాష్ట్రంగా అది ఉండేది. అయితే 2019వ సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని మనం విభజించి 2 కేంద్రపాలిత ప్రాంతాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాటి పేర్లే, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము, ఇంకొకటి లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం. మనకు మొన్నటి వరకు ఇప్పుడు కూడా ఈ లద్దాఖ్ అనే ఏరియా, ఆ యూనియన్ టెరిటరీ మనకు నిత్యం వార్తల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ చైనాతో తలెత్తిన ఈ పరిస్థితుల వలన, చైనా దురాక్రమణ వలన భారతదేశం అనేది తన నిఘా, అలాగే ఈ సెక్యూరిటీ భద్రతను కూడా చాలా పటిష్టంగా మనం చేస్తున్నాం. రైట్. అయితే ప్రస్తుతం కూడా సరిహద్దుల దగ్గర పరిస్థితులు చాలా ఉధృతంగా ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం ఆ కీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ హైట్ మీద, ఎత్తుల మీద, వాటి మీద భారతదేశం ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉంది. కాబట్టి ఆ చైనీస్ వాళ్ళకి సంబంధించిన మూమెంట్స్, వాళ్ళ కదలికలన్నీ కూడా భారత సైన్యం నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అల్టిమేట్గా యుద్ధం జరగకుండా ఉండాలి. యుద్ధం జరిగితే ఇరు దేశాలకు కూడా విపరీతం నష్టంగా ఉంటుంది. అది చైనా తొందరగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. భారతదేశానికి సంబంధించి భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోదు, కానీ పక్కవారు ఎవరైనా కవ్విస్తే మాత్రం ఊరుకోదు. అది భారతదేశం. రైట్. సో ఇప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి విషయానికి వచ్చేటప్పటికి మనకు ఆర్టికల్ 370 ద్వారా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి, స్పెషల్ స్టేటస్ అంటూ కల్పించడం జరిగింది. ఆ స్పెషల్ స్టేటస్ మనకు 2019 వరకు కొనసాగి 2019వ సంవత్సరంలో ఈ ఆర్టికల్ 370ని, అలాగే ఆర్టికల్ 35Aని మనం రద్దు చేయడం జరిగింది. తద్వారా ఈ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ స్టేటస్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం కోల్పోయింది. అలాగే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని మనం విభజించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. ఎక్కడ స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలైనా మిగతా ప్రజలైనా అందరూ ఇప్పుడు సమానమే. ఎందుకంటే మొన్నటి వరకు కూడా అది రాష్ట్రంగా ఉన్నంత కాలం కూడా వారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్తో కలుపుకొని అందరూ ఇప్పుడు ఈక్వల్. నౌ ఇప్పుడు మరి జమ్మూ అండ్ కాశ్మీర్లో డెవలప్మెంట్ రావాలి. ఎలా వస్తుంది అంటే అక్కడ ప్రాజెక్టులు రావాలి. ప్రాజెక్టులు అనేవి డొమెస్టిక్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అంటే భారతదేశానికి సంబంధించిన ప్రైవేట్ సంస్థలైనా పెట్టుబడులు పెట్టవచ్చును, లేదా విదేశీ పెట్టుబడులైనా పెట్టవచ్చును. ఇప్పుడు ఒక విదేశీ పెట్టుబడి అవకాశం వచ్చింది, ఒక ప్రాజెక్ట్ అక్కడ తయారు కాబోతుంది. ఆ ప్రాజెక్టుకు ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి వస్తున్నాయి. అందుకని ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మళ్ళీ మనకు న్యూస్లో ఒకసారి వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ ఏంటి, అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. With the collaboration of which of the following country cannabis medicine project be set up in Jammu and Kashmir? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ దేశ కొలాబరేషన్తో, సహాయంతో ఒక మెడిసిన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతున్నాము అనేది క్వశ్చన్. అమెరికానా, ఫ్రాన్సా, కెనడానా, జపానా అంటే ఆన్సర్ వచ్చేసి సి, కెనడా. జ్ఞాపకం పెట్టుకోండి. రైట్. అలాగే దీన్ని చూస్తే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇది ఫస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి మొట్టమొదటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అయితే ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, అక్కడ ఈ ప్రాజెక్టుని సెటప్ చేయబోతున్నారు, ఏర్పాటు చేయబోతున్నారు.
తద్వారా ఈ మొక్క నుంచి, ఈ క్యానబిస్ చెట్టు నుంచి మనం కొన్ని మెడిసిన్స్ తయారు చేయబోతున్నాము. ఆ మందులు, ఔషధాలు అనేవి భారతదేశంలోనే కాకుండా అది ఎగుమతి చేయడానికి కూడా పనికొస్తాయి అని ఒక ఆశాభావం. చూడండి ఇక్కడ. అయితే ఈ చెట్టును ఉపయోగించి ఒకవేళ క్యాన్సర్కి కానీ, డయాబెటీస్ లాంటి వాటికి కానీ మందులు తయారు చేయాలంటే మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యేక అనుమతి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ కెనాబిస్ అనే మొక్కని ఇది నార్కోటిక్ డ్రగ్స్లో కూడా కొంచెం వాడడం జరుగుతుంది. అందుకని చెప్పేసి దీన్ని వాడాలి, దీనికి ఈ క్యాన్సర్, డయాబెటీస్ లాంటి కేసెస్లో దీన్ని వాడాలి అని అనుకుంటే, దానికి సంబంధించిన ఔషధాలు తయారు చేయాలి అంటే మాత్రం ప్రత్యేక అనుమతి మాత్రం అవసరము. అలాగే ఇక్కడ తయారు చేసిన ఔషధాలన్నీ కూడా ఎగుమతి చేసుకోవచ్చును. రైట్. నెక్స్ట్ చూడండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇది లాస్ట్ ఇయర్ మీకు ఆల్రెడీ చెప్పాను, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మళ్ళీ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పాయింట్ ఒకసారి వచ్చింది. ఈ పాయింట్ ఏంటంటే, చూడండి, ఒక చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విభజన అంత సులువా అంటే, ఈ రోజు నుంచి ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తెలంగాణ అని వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. అప్పటి వరకు ఒకటిగా ఉన్న రాష్ట్రం సడన్గా 2 ముక్కలు అయ్యేటప్పటికీ ఏ రాష్ట్రం యొక్క ఆస్తి ఎంత, ఏ రాష్ట్రం యొక్క అప్పు ఎంత, ఈ విషయాలు మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. రైట్. సో ఇక్కడ ఏ ఆస్తులు ఏ రాష్ట్రానికి వస్తాయి, అలాగే అప్పులు ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత ఉంటాయి అనేది నిర్ణయించడం జరిగింది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ని విభజించినప్పుడు కూడా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా తయారు చేసినప్పుడు, 2 చోట్ల 2 కార్యనిర్వాహక వర్గాలు ఉన్నప్పుడు అక్కడ మీరు ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క కేంద్రపాలిత ప్రాంతానికి అప్పులు ఎన్ని, ఆస్తులు ఎన్ని అని తెలియజేయాలి. ఆ తెలియడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది 3 మెంబర్ కమిటీ, అంటే 3 ఉన్నారు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే, ఆ 3 మెంబర్ ప్యానెల్కి నాయకత్వం వహించింది ఎవరు? ఆ పేరు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి ఒకసారి ఇక్కడ. రైట్. చూడండి ఇక్కడ, ఈ ప్యానెల్ ఏర్పాటు చేసింది యూనియన్ హోమ్ మినిస్ట్రీ. ఇంకొక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, జనరల్గా రాష్ట్రాల విభజనకు సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టాలన్నా, ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నా, తర్వాత ఏమైనా అంశాలు డిస్కషన్లోకి వస్తే దాని మీద నిర్ణయాలు తీసుకోవాలన్నా, దాని మీద పూర్తి అధికారం కలిగిన మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖ. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. ఆ హోం మంత్రిత్వ శాఖనే ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ 3 సభ్యులు గల ఒక ప్యానెల్ను నియమించడం జరిగింది. దానికి నాయకత్వం వహించింది ఎవరంటే, మాజీ డిఫెన్స్ సెక్రటరీ సంజయ్ మిత్రా. అలాగే దాంట్లో ఉన్న 2 సభ్యులు ఎవరంటే, ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ గోయల్ అయితే, ఇంకొకరు గిరిరాజ్ ప్రసాద్, వారు కూడా రిటైర్డ్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ ఆఫీసర్. ఈ 3 పేర్లు మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సంజయ్ మిత్రా, అరుణ్ గోయల్, అలాగే గిరిరాజ్ ప్రసాద్. క్లియర్. నెక్స్ట్ చూడండి, ఖాదీ అగరబత్తి ఆత్మనిర్భర్ మిషన్ ఈజ్ యాన్ ఇనిషియేటివ్ ఆఫ్. చూడండి, ఆల్రెడీ మనకు తెలుసు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి, ఆత్మనిర్భర్ మిషన్ అంటే ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు మనం ఖాదీ అగరబత్తి ఆత్మనిర్భర్ మిషన్, దీన్ని ఎవరు ప్రారంభించారు అనేది క్వశ్చన్. ఏబిసిడి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సూక్ష్మ, చిన్న, అలాగే మధ్య తరహా పరిశ్రమలు. దానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక మినిస్ట్రీ ఉంది. లుక్ ఎట్ దిస్. అయితే చూడండి, ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ అనేది దీన్ని ప్రారంభించింది.
కానీ ఇక్కడ మనం ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, భారత ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా ఒక విధానం, ఒక ప్రణాళిక, ఒక చట్టం బయటకు వచ్చింది అంటే దాని వెనుక ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అలాగే ఈ మిషన్ ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశము, దానితో ప్రభుత్వం సాధించదలుచుకున్న లక్ష్యం ఏంటి అంటే, మనకు మన కోవిడ్ టైంలో బోలెడంతమంది మైగ్రెంట్ వర్కర్స్, ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఒక చోటు నుంచి దేశంలో ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటారు. సడన్గా ఈ కోవిడ్ రావడం వలన, కరోనా వలన ఎక్కడి వారు అక్కడ ఆగిపోవడం జరిగింది. పనులు లేవు, ఆదాయం లేవు, భోజనం లేదు, చాలా చాలా ఇబ్బంది పడడం జరిగింది. అంటే ఆయా రాష్ట్రాలు సహాయపడ్డాయి, అది వేరే విషయం, కానీ ప్రజలు మాత్రం కష్టపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారందరూ కూడా ఈ స్కీమ్స్ ప్రకటించి ఈ ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు కావాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగం లేక వారు చేస్తున్న జాబ్ పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్నారో వారికి మళ్ళీ ఉద్యోగాన్ని కల్పించడానికి ఉద్దేశించిందే ఈ మిషన్. క్లియర్? చూడండి, జనరల్గా ఏమవుతుంది, సడన్గా ఒక వ్యక్తి కనుక ఉద్యోగం పోతే ఆదాయం ఉండదు, ఆదాయం లేకపోతే కొనుగోలు శక్తి ఉండదు, కొనుగోలు శక్తి లేకపోతే పరిశ్రమలు పనిచే ఉత్పత్తి ఉండదు ఇంకా. కాబట్టి కొనుగోలు శక్తి పెంచాలి. ఎప్పుడు పెంచుతారు? ప్రజల దగ్గర డబ్బు ఉండాలి. అందుకని చూడండి, అప్పుడు ఆ 3 నెలలు కూడా ఈ పాండమిక్ పీరియడ్లో, ఈ మహమ్మారి పీరియడ్లో, ఇప్పటికీ ఉందనుకోండి మహమ్మారి, ఆ మహమ్మారి పీరియడ్లో ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పేదవారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆహార ధాన్యాలు ఇచ్చారు, డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. డబ్బులు ఇస్తే దాన్ని ఖర్చు పెడతారు. అంటే కొనుగోలు శక్తి ఉండాలి. ఇక్కడ కొనుగోలు శక్తి ఉంటేనే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. డబ్బులు లేకపోతే కొనుగోలు శక్తి ఉండదు. ఈ కొనుగోలు శక్తి లేకపోతే అక్కడ పరిశ్రమలో ఉత్పత్తి అనేది ఉండదు. ఉత్పత్తి లేకపోతే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగ సమస్య అనేది చాలా చాలా తీవ్రతరంగా ఉంటుంది. అందుకని ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్? నౌ చూడండి, ఇది అయిపోయింది కదా. సో వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి. నెక్స్ట్, అలాగే ఈ క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీని మొదలుపెట్టడం జరిగింది, ప్రారంభించడం జరిగింది? దేనికి? ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి, అంటే ఉన్న టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవడానికి, రైట్? అయితే దీన్ని ప్రారంభించిన మినిస్ట్రీ ఏది అంటే మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈఎస్. చూడండి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఎంఎస్ఎంఈ అంటే ఏంటో మనం చూసుకున్నాం. సూక్ష్మ, చిన్న, అలాగే మధ్య తరహా పరిశ్రమలు. మరి వీటికి తోడ్పాటు అనేది ప్రభుత్వం అందివ్వాలి. మొన్న వచ్చిన పాండమిక్లో చాలా చాలా ఈ చిన్న చిన్న పరిశ్రమలు అవన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి. దెబ్బతినడం అంటే తర్వాత అవి పుంజుకొని ఉత్పత్తి చేయాలి అంటే వాటికి డబ్బులు లేని పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే ప్రపంచం మొత్తం కనుక మనం చూసుకుంటే చాలా దేశాలు కూడా ఈ ఎంఎస్ఎంఈలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాగే భారతదేశం కూడా ఎంఎస్ఎంఈలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఒకవేళ ఈ ఎంఎస్ఎంఈలు దెబ్బతింటే కనుక ఆర్థిక వ్యవస్థ పైన పెనుభారం అనేది పడుతుంది. అలా పడకూడదు అంటే ఎంఎస్ఎంఈలకు ఆర్థిక చేయూతనివ్వాలి. అందుకోసమే ఈ ఎంఎస్ఎంఈలకు ఈ లోన్ ఫెసిలిటీ ఒకటి అరేంజ్ చేసి ఆ లోన్ మీద మళ్ళీ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹1,00,00,000 వరకు కనుక లోన్ తీసుకుంటే దాంట్లో 15% అనేది సబ్సిడీ. అంటే వారు తిరిగి 85 లక్షలు, ₹1,00,00,000 తీసుకుంటే 85 లక్షలు చెల్లిస్తే చాలు, ఆ 15% అనేది మాఫీ, రైట్? అంటే ఇవన్నీ కూడా ఆ ఎంఎస్ఎంఈల్ని ఎంకరేజ్ చేయడానికి. లేకపోతే దాంట్లో ఉన్నవారు అందరూ కూడా దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మన పరిశ్రమల సంగతి ఏంటి?
అందుకని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటది? ఆప్షన్ బి. రైట్, నెక్స్ట్. అలాగే ఈ క్రింది వాటిలో ఏది వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ని విడుదల చేస్తుంది? మీరు చాలాసార్లు వినుంటారు, మనం కూడా కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఆన్సర్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, దీన్ని ఎవరు విడుదల చేస్తారు? IMFా, వరల్డ్ బ్యాంకా, వరల్డ్ ఎకానమిక్ ఫోరమా, లేదా ఎకానమిక్ ఇంటెలిజెన్స్ యూనిటా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వరల్డ్ ఎకానమిక్ ఫోరం. అలాగే జ్ఞాపకం పెట్టుకోండి, వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఎక్కడుంది అని అంటే వరల్డ్ ఎకానమిక్ ఫోరం వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. రైట్, ఈ పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సెప్టెంబర్ 14వ తేదీన మనం APPSCకి సంబంధించి గ్రూప్ 1 కొత్త బ్యాచ్ గురించి నేను అనౌన్స్ చేయబోతున్నాను, ప్రకటించబోతున్నాను. క్లాసులు వచ్చేసి అక్టోబర్లో మొదలవుతాయి, కానీ దాని ప్రకటన మాత్రం సెప్టెంబర్ 14న జరుగుతుంది. రైట్, సో మీరు ఆ సెమినార్ చూడండి. సెమినార్ చూసి గ్రూప్ 1 చక్కగా రాయాలి అనుకున్న విద్యార్థులందరూ కూడా గ్రూప్ 1 చూడండి. దాంట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ టైపే కాకుండా మెయిన్స్లో రాయాలి ఆన్సర్స్. సో ఆన్సర్స్ రాయడం పైన మనం ప్రత్యేక శ్రద్ధ పెడతాము. ఈ బ్యాచ్ అంతా కూడా ఒక 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 టైం బౌండ్, ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైం లోపల ఉన్న సిలబస్ అంతా, ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తానికి సంబంధించి సిలబస్ అంతా కూడా అద్భుతంగా కంప్లీట్ చేసేటట్టుగా సో మనం ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ మీకు నేను సెప్టెంబర్ 14వ తేదీన ఇవ్వబోతున్నాను. మీరు కొంచెం సిద్ధంగా ఉండండి. చేరాలి, గ్రూప్ 1కు ప్రిపేర్ కావాలి అనుకున్న అభ్యర్థులు వెంటనే జాయిన్ కండి. ఫైన్, అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ 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 గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.